ప్రస్తుతం హుక్కా వివాదం భారత క్రికెట్ లో చాలా వైరల్ అయింది. ఇర్ఫాన్ పఠాన్ యొక్క 5 సంవత్సరాల వీడియో ఇటీవల వైరల్ అయిన తర్వాత ఇదంతా ప్రారంభమైంది. ఆ వీడియోలో పఠాన్ ఎంఎస్ ధోని నాయకత్వంలో భారత జట్టు నుండి నిష్క్రమించడం గురించి మాట్లాడాడు. అయితే ఆ క్లిప్ యొక్క తర్వాతి భాగం చర్చనీయాంశమైంది. ఆ క్లిప్ లో తనకు వేరొకరి గదిలో హుక్కా ఏర్పాటు చేసే అలవాటు లేదని పఠాన్ చెప్పడం వినవచ్చు. దీంతో ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఎవరి గదిలోనైనా హుక్కా పెట్టడం లేదా అనవసరంగా మాట్లాడడం నాకు అలవాటు లేదు. అందరికీ తెలుసు, కొన్నిసార్లు మాట్లాడకపోవడమే మంచిది. ఒక క్రికెటర్ పని మైదానంలో ప్రదర్శన ఇవ్వడం, మరియు నేను దానిపై దృష్టి పెట్టాను అని పఠాన్ వీడియోలో చెప్పాడు. ఇప్పుడు ఈ రచ్చ జరుగుతుండగానే భారత మాజీ క్రికెటర్ మరియు యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరో విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ మరియు హర్భజన్ సింగ్ వంటి వారిని కూడా ధోని కెప్టెన్సీలో బాగా చూసుకోలేదని పేర్కొన్నారు. ధోని, కపిల్ దేవ్ మరియు బిషన్ సింగ్ బేడీ తోటి ప్లేయర్లతో సరైన విధంగా ప్రవర్తించలేదని, వారు క్రికెటర్లను మరియు జట్లను నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే వాళ్ళందరూ సమయం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. ఈ విషయం గురించి మీరు ధోనిని అడిగినా సమాధానం చెప్పడానికి ఇష్టపడడు. అంతేకాదు, ఒక రకంగా వీళ్ళిద్దరిని నాశనం చేసేశారు అని యోగరాజ్ సింగ్ విమర్శించారు.